బంగారు నగల దుకాణంలో జరిగిన దోపిడీ కరీంనగర్ను ఉలికిపాటుకు గురిచేసింది. ఉదయం షాప్ తెరవగానే కస్టమర్లలా వచ్చిన దొంగలు తుపాకులు చూపి సిబ్బందిని బెదిరించి అందిన కాడికి నగలను తీసుకుని పారిపోయారు. అడ్డొచ్చిన సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు గాయపడ్డారు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ దోపిడీ పోలీసులకు సవాల్గా మారగా పట్టపగలే కాల్పులు జరగడం శాంతి భద్రతల వైఫల్యం అంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కరీంనగర్ నగర నడిబొడ్డు జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన రాబరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తుపాకులు పట్టుకుని దర్జాగా నగల దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు సుమారు అరగంట పాటు షాపులో వీరంగం సృష్టించారు. ఉదయం 10:45 ప్రాంతంలో జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ సిబ్బంది షాపును కాస్త ఆలస్యంగా తెరిచారు. దుకాణం తెరిచి లాకర్లలో నుంచి డిస్ప్లేలో నగలు పెట్టే సమయం వరకు అదును కోసం వేచి చూశారు దుండగులు. సరిగ్గా నగలను డిస్ప్లేలో అమర్చుతుండగా ఒక ఆగంతకుడు కస్టమర్ మాదిరిగా షాపులో ప్రవేశించాడు. తనకు 20 గ్రాముల లోపు చైన్ కావాలంటూ సిబ్బందిని అడిగాడు. అక్కడున్న సేల్స్ సిబ్బంది అతను అడిగిన చైన్ చూపించేందుకు యత్నిస్తున్న సమయంలో ఫోన్ చేసి బయట ఉన్న మిగతా వారికి సిగ్నల్ ఇచ్చాడు. ఒకేసారి మరో 4 దుండగులు షాపులోకి వచ్చారు. వచ్చి రాగానే సిబ్బందిని బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారు. అందులో నుంచి ఒకడు తాము తెచ్చుకున్న తాడుతో చేతులు కట్టివేయగా మరొకడు అరిచే ప్రయత్నం చేసిన వారికి నోటికి ప్లాస్టర్ వేశాడు. షాపులో ఉన్న మిగతా సిబ్బంది తలో దిక్కు పారిపోయి రూములోకి వెళ్లగా మిగిలిన వారికి తుపాకీ చూపి లాకర్ ఎక్కడుందంటూ అడిగి మరీ నగలను తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో వేసుకున్నారు. ఈలోగా సిబ్బందిలోని కొందరు దొంగలను ప్రతిఘటించే ప్రయత్నం చేయగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 గాయపడ్డారు. అనంతరం పెద్ద బ్యాగ్లో బంగారు నగలను తీసుకుని పరారయ్యారు. డిస్ప్లే ఇచ్చే టైంలో ఫస్ట్ ఒక పర్సన్ వాళ్ళ పర్సనే వచ్చిళ్ళు కస్టమర్ లాగా వచ్చి ఒకటి చైన్ చూపించమని చెప్పిళ్ళు. మా స్టాఫే సేల్స్ స్టాఫ్ ఒకరు అటెండ్ చేసి చూపించిళ్ళు. కస్టమర్ వచ్చిళ్ళు అని చెప్పేసి చూపించిన తర్వాత ఆ స్వామిగా ఫోన్లోనే ఇన్ఫామ్ చేస్తాడు వాళ్ళకి. ఇన్ఫామ్ చేసే టైంలో అందరు వచ్చి అటాక్ చేసి డైరెక్ట్ గన్స్ తీసి మనకి ఇట్లా అందరినీ నీల్ డౌన్ చేపించి ప్లాస్టర్ బ్యాగ్ ఇవన్నీ కట్టేసిళ్ళు. సార్ 11:15 అట్లా అవుతుంది సార్. ఆ టైంలో ఒక నచ్చిండు కస్టమర్ లాగా వచ్చి సార్ ఆయనకు సార్ స్టాక్ చూపిస్తుంటే సార్ ఇంకొక 2-3 మళ్ళీ వెనకసిరి వచ్చారు సార్. అప్పుడు వాళ్ళు వచ్చి లేదు సార్ మోస్తులు ఏం లేవు. వాళ్ళు వచ్చి గన్స్ ఇచ్చి హ్యాండ్స్ అప్ చేసారు సార్. ఇక గోల్డ్ తీసుకుంటుంటే సార్ వాళ్ళు మీ అందరం తిరిగిపడ్డాక మా కాల్పులు జరిపారు. అడ్డుకున్న సిబ్బందిని తప్పించుకునేందుకు వారిపై కాల్పులు జరిపారు దొంగల ముఠా సభ్యులు. ముందుగా ఒకడు ఫైర్ ఓపెన్ చేయగా అతనిపై సిబ్బంది బ్యాగుతో దాడికి దిగడంతో మరో 3 ఏకకాలంలో ఫైరింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. బుల్లెట్లు తగిలి రక్తం చిందడంతో దుకాణంలోని సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వారు షాక్ నుంచి తేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణానికి కొద్ది దూరంలో ఉన్న సందులో బైక్లను పార్కు చేసి దొంగతనానికి వచ్చిన కేటుగాళ్లు పని పూర్తి చేసుకుని తిరిగి బైకులపైనే పారిపోయినట్లుగా తెలుస్తోంది. దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. ఘటనా స్థలిలో కొన్ని బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నప్పటికీ దాదాపు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దొంగలు కంట్రీమేడ్ తుపాకులు కాకుండా రివాల్వర్స్ వాడినట్లు తెలుస్తోంది. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 అది మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్లో సమ్ స్టోలెన్ అది రాబ్డ్ ఐటమ్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అది ఆఫీషియల్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 ఆఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జ్ అన్ని మేము సీజ్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. గత రాత్రి 12 గంటల వరకు నగరంలో పోలీసులు నాకాబందీ చేసి మరీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 8 చోట్ల తనిఖీలు చేశామని ప్రకటించారు. సాక్షాత్తు సిపి గౌస్ ఆలం ఈ తనిఖీలో పాల్గొన్నారు. నాకాబందీ జరిగిన 8 గంటల్లోనే 5 దుండగులు నగలు దోచుకోవడం పోలీసులకు సవాల్గా మారింది.
ఈ దోపిడీ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. నగరంలో శాంతి భద్రతల వైఫల్యం కనిపిస్తోందంటూ విమర్శలకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పట్టపగలు దోపిడీ జరిగిందని దుమ్మెత్తిపోస్తున్నారు. పుట్టిన పాపను ఎత్తుకొని పోతుంటే సీసీ కెమెరాలు చేసుకొని 3 గంటల లోపల ఆ పాపను తల్లి దగ్గర చేర్చిన ప్రభుత్వం మాది. ఇక్కడ దగ్గర 4 ప్రమాద స్థితిలో ఉన్నారు. యథేచ్ఛగా తొడగొట్టిన ప్రభుత్వం మీద సవాలు విరిచి బైక్ల మీద పోతుండే నగలు పెట్టుకొని పోతుంటే ఇంతవరకు కూడా ట్రేస్ కాలే. ఇంకోటి చెప్పనా, వాళ్ళ ధైర్యము ఎవరి అసమర్థంగా భావించుకున్నారు. మాస్కులు లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోమని చెప్పేసి సీసీ కెమెరాకు ఫోర్స్ కొట్టి కూడా పోయిందంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతలేదా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. వానిళ్ళు వీనిళ్ళు కూడా కాదు, ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దిశగా ప్రజలకు భద్రత కలిగే విషయంలో చొరవ చూసుకోవాలని చెప్పేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పూర్తి విఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఇది తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరీంనగర్ ప్రజల భద్రత చాలా డేంజర్లో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. చెప్పి నెల రోజులు అవుతుంది. యాక్షన్ ఎందుకు తీసుకోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ కరీంనగర్లో ఈ ఇన్సిడెంట్ కాకపోతుండే కావచ్చు. ఇవాళ 4 ప్రాణాలు ఇవాళ ఇంత సీరియస్గా ఉండబోతుండే కావచ్చు. ఇవాళ ఈ 4కి ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. ఈ భారీ దోపిడీ పక్కా ప్లాన్తోనే జరిగినట్టు తెలుస్తోంది. నిందితుల్లో తెలుగు మాట్లాడిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దోపిడీకి పాల్పడిన 5 కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2 బైకులపై దొంగలు పరారైనట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. వీరంతా హర్యానాకు చెందిన దోపిడీ దొంగలని పోలీసులు గుర్తించారు. వారి ఫోటోలను కూడా విడుదల చేశారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దొంగల కోసం 12 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.